సంధ్య లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నావు? ఈ రోజు ఒక బ్యూటిఫుల్ సాలెడ్ చూపించిపోతున్నాను. 1 pot డిష్ లాగా అనమాట. ఇందులో ప్రోటీన్ వచ్చి చికెన్ వాడుతున్నానండి. చికెన్ బ్రెస్ట్ అనమాట. నేను ముందు రోజే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, రొటీన్ నార్మల్ బేసిక్ మసాలా మ్యారినేట్ చేసి పెట్టాను. చాలా ఈజీగా కుక్ అయిపోతాయి అనమాట. ఐరన్ స్కిలెట్ బాగా వేడిగా ఉంటుంది కదా. ఇది బ్రెస్ట్ పీస్ చిన్నగా చాప్ చేశాను కాబట్టి ఈజీగా కుక్ అయిపోతాయి. బ్రకోలీ చిన్నగా చాప్ చేసి 5 minutes ఉప్పు వేసి బ్లాంచ్ చేశానండి. హాట్ వాటర్లో వేసి పెట్టాను అనమాట. బ్లాంచ్ చేసుకుంటే అందులో ఏమైనా పురుగు పుట్ర లాంటివి ఏమైనా ఉన్నా పోతాయి, ఈజీగా కుక్ అయిపోతాయి అనమాట. మొత్తం వాటర్ అంతా తీసి ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆయిల్, యాక్లో ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. బ్రకోలీ కూడా వేసేద్దాం. ఐరన్ స్కిలెట్లో అయితే చికెన్ కుక్ చేశాను కదండి, మంచి కలర్ వచ్చింది. ఇంకా అందులో ఉంచకూడదు అనమాట. ఓవర్ కుక్ అయిపోయి డ్రై అయిపోతుంది. తీసేసుకుందాం. ఒక 5 minutes కుక్ అయిన తర్వాత చాప్ చేసుకున్న మష్రూమ్స్ అండి. ఇవే కూరగాయలు వేసుకోవాలని లేదు, మీ దగ్గర ఏమి ఉంటే వేసుకోండి. నేను ఇవాళ అయితే వాడుతున్నాను. ఈ సాలెడ్కి ఒక బ్యూటిఫుల్ డ్రెస్సింగ్ అయితే చూపిస్తానండి. ఇది హై ప్రోటీన్ డ్రెస్సింగ్. ఒక అరగంట ముందు 3 ఎండుమిరపకాయలు వేడి నీళ్ళు నానబెట్టుకున్నాను. పొట్టు కొలిచిన 3 వెల్లుల్లి, డ్రై రోస్ట్ చేసిన ఒక 5-6 క్యాష్యూ నట్స్. చూడండి, ఇంత పన్నీర్ తీసుకున్నాను నేను. కొంచెం నిమ్మరసం, కొంచెం సరిపడినంత సాల్ట్, మీ టేస్ట్కి సరిపడినంత పెప్పర్, ఒక 1 teaspoon ఆయిల్, ఈ సెస్మీ ఆయిల్. ఈ 2 మగ్గిపోయండి. చెర్రీ టమాటోస్ కూడా ఒక్కసారి కుక్ చేద్దాం. 2 minutes అంతే. డ్రెస్సింగ్ చూడండి టెక్స్చర్ ఎలా ఉందో. బయట గార్లిక్ మయో దొరుకుతుంది కదా, అలా ఉంటుందండి. మన పిల్లలకు కూడా బయట మయోనీస్ కాకుండా ఇది ఇవ్వండి. ఇందులో కార్బ్స్ వచ్చి నేను కీన్వా కుక్ చేసి పెట్టుకున్నానండి, చల్లారిన కీన్వా. అలాగే వెజిటబుల్స్ ఫ్రై చేసాం కదా, అవి కూడా వేసేసుకుందాం. కీన్వాకి, వెజిటబుల్స్కి సరిపడా కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్. సో ప్రాపర్గా కిందికి పైకి అంతా కలిపేద్దాం. ఇప్పుడు వెజిటబుల్స్ ఏవైతే ఫ్రై చేసుకున్నా అవి వేస్తాం, రైస్ వేస్తాం, మన ప్రోటీన్ కూడా చికెన్ వేసేద్దాం. కొంచెం కొత్తిమీర చాప్ చేసింది, సాస్ డ్రిజిల్ చేసేద్దాం అండి. డిష్ చూసారు కదా, చేసుకోవడం చాలా ఈజీ అండి. తక్కువ కార్బ్స్ ఉన్నాయి, బోల్డ్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి, చికెన్ ఉంది. ఇప్పుడు మనం చేసుకున్నాం చూసారా సాస్, అది కూడా మంచి సాస్ అండి. టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్ అనమాట. ఇదే వెజిటేరియన్స్ అయితే మీరు సాస్లో పన్నీర్ వేశారు కాబట్టి బీన్స్ ఏమైనా ఉడకబెట్టుకొని ఇన్స్టెడ్ ఆఫ్ చికెన్ వేసుకోండి. అల్టిమేట్ మీల్, 1 pot మీల్. అందరూ కడుపు నిండా తృప్తిగా తినచ్చు. ఇందులో కార్బ్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, ప్రోటీన్ ఉంది, ఫ్యాట్ అన్నీ ఉన్నాయి 1 pot మీల్. అండ్ చేసుకోవడానికి కూడా ఒక 20 minutes చాలు. ఇంకా మీ క్రియేటివిటీ యూజ్ చేసి మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోండి. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చెప్తాను.